నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఒక రోజు పాటు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ధరల పెరుగుదలపై చర్చించాలని సభలో టీడీపీ డిమాండ్ చేసింది. పేపర్లో చింపి విజిల్స్ వేస్తూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. స్పీకర్ పొడియంను టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. స్పీకర్ పొడియం వద్దకు చేరుకుని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. విజిల్స్ ఊదుతూ సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం పైకి పేపర్లు చించి విసిరేశారు. దీంతో టీడీపీ సభ్యులను సభ నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. श्री बंगारम अशोक बालकृष्ण भवानी వేణుగోపాల్ శ్రీ నిమ్మల రామానాయుడు కొట్టిపాటి రవికుమార్ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని ఫైర్ అయ్యారు. జగన్ జనంలోకి వెళుతుంటే టీడీపీ జనసేన షేక్ అవుతున్నాయని ఆయన అన్నారు. 2014లో ఉమ్మడి పోటీగా ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళతారని ఆయన ఎద్దేవా చేశారు. హామీలు అమలు చేయలేదని, మోడీ కూడా చంద్రబాబును ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. ఒక్క సీటు ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ చంద్రబాబును సీఎం చేయడం కోసమే పాకులాడతాడని ఆయన అన్నారు. ఈ యుద్ధంలో రాబోయేటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో ఈ 5 ఏళ్లు ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేసినటువంటి నాకు ఈ రాష్ట్ర ప్రజానీకమే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ఏ గడపలో అయితే ఏ కుటుంబానికైతే మేలు జరిగిందో, మేలు జరిగినటువంటి ప్రతి కుటుంబం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త శ్రీకృష్ణుడిలా తనకు అండగా ఉండి నడిపించమని, రేపు జరిగేటువంటి కురుక్షేత్రంలో కౌరవుల్లాగా కుట్రలతో కుతంత్రాలతో ప్రజల మనసులను గెలవటం కంటే కూడా ఓట్లు పోగేసుకుని కూటమి ద్వారా కౌరవ సైన్యంలాగా మందిగా వస్తున్న వారిని మట్టి కరిపించటానికి నాకు అండగా ఉండండి శ్రీకృష్ణులాగా అని చెప్పని ఆయన మాట్లాడుతుంటే, ఆయన ప్రజల్ని ప్రజల్ని అడుగుతూ ఉంటే, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక జంపింగ్ జపాంగ్ని పెద్ద వీరుడిగా, సూర్యుడిగా, పోటుగాడిగా ఊహించుకుని అతను పక్కన పెట్టుకుని మాట్లాడతాడు. అర్జునుడైతే ద్రౌపదిని కాపాడాలంటాడు. అర్జునుడికి ద్రౌపదికి బంధం ఏంటో, సంబంధం ఏంటో కూడా వీరికి తెలియదు. సరే, పోతే పోయింది. చెల్లెల్ని తిట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడతాడు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, కుటుంబ బంధాల గురించి, మానవ సంబంధాల గురించి, కుటుంబ జీవితం గురించి ఇక మీ దగ్గర ఈ ప్రపంచం నేర్చుకోవాలంటే ఎంతకన్నా హాస్యాస్పదం ఏముంది? పవన్ కళ్యాణ్ గారు జనరంజక నటుడు. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా
శ్రీ హాస్పిటల్ నందు మొట్టమొదటిసారిగా డిప్విన్ థ్రంబోసిస్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని డాక్టర్ బివి నారాయణ రెడ్డి తెలియజేశారు. మంగళవారం గుంటూరు నగరంలోని శ్రీ హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒంగోలుకు చెందిన శ్రీను అనే వ్యక్తికి మోకీళ్లు భాగంలో రక్తం గడ్డకడితే ఆపరేషన్ చేయడం జరిగిందని తెలిపారు. పేషెంట్ కు ఇబ్బందిగా ఉన్న చోట క్యాథర్ ను పంపి గడ్డకట్టిన రక్తాన్ని బయటకు తీయడం జరిగిందని చెప్పారు. ఆపరేషన్ చేసిన మరుసటి రోజు నుండి లేచి తిరుగుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు సుమారుగా 4కి విజయవంతంగా ఆపరేషన్ చేయడం జరిగిందని తెలిపారు. ప్రమాదవశాత్తు గాయమైన గాని నరాల మీద ఒత్తిడి కలిగినప్పుడు రక్తం గడ్డకడుతుందని వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో రక్త నాళాలు గడ్డకట్టడం వీనస్ థ్రంబోసిస్ అంటారని తెలిపారు. ఊపిరితిత్తులకు వెళ్లేటువంటి రక్తనాళాల్లో అడ్డుపడితే దానిని పల్మనరీ థ్రంబో అంటారని, అటువంటి పరిస్థితుల్లో పేషెంట్స్ మరణించే ప్రమాదం ఉందని తెలిపారు. ఇది మన ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాంట్లోకి క్యాథెటర్ పంపించడం జరిగిందండి. ఇది మొత్తం రిమూవ్ చేసినటువంటి క్లాత్. ఇది బిఫోర్ సార్, ఇది చెయ్యక ముందు ఇది మొత్తం బ్లడ్ వైట్గా ఉన్నది, మొత్తం బ్లడ్ క్లాట్ అయింది కింద నుంచి పై దాకా. సక్కింగ్ అంటే బ్లడ్ క్లాట్ ని సక్ చేస్తుంది. ఇది చేసిన తర్వాత మొత్తం మొత్తం రక్తనాళం ఓపెన్ కావటం. ఇది చేసిన తర్వాత చేయకముందు మొత్తం సార్ నైట్ బాగానే ఉంది. మార్నింగ్ లేచి చూసుకునే వెళ్ళకి కుడికాలు గజ్జల్లో నుంచి గీకల దాకా వాసింది సార్. వాసిన తర్వాత ఏదో మామూలుగా హాస్పిటల్కి వెళ్ళాను, ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి నేను ట్యాబ్లెట్లు తెచ్చేసుకున్నాను సార్. ఆ రోజు తగ్గలేదు. తెల్లారి గవర్నమెంట్ రీమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను సార్. వాళ్ళు ఒక మక్కకి ఇంజెక్షన్ చేశారు, 2 రోజులు ఆగి రమ్మన్నారు, అయినా కూడా తగ్గలేదు. 3వ రోజు మా అబ్బాయి ఇమ్రాన్ ఉన్నాడండి ఇక్కడ మూన్వాక్ హాస్పిటల్, అతనికి చెప్పాను ఇలా ఉందని. అతను గుంటూరు వచ్చేయి బాబాయ్ ఇక్కడ చూపిద్దామని అన్నారు. గుంటూరు శరత్ చంద్ర గారి దగ్గరికి వచ్చాను సార్. శరత్ చంద్ర సార్ దగ్గరికి వచ్చాను. అక్కడికి వచ్చిన తర్వాత శరత్ చంద్ర సార్ గారు ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత సార్ వాళ్ళందరూ చూసి ఇట్లా ఉంది పొజిషన్, ఇలా చేయాలన్నారు. నేను దానికి కూడా ఇంజక్షన్ల ద్వారా ఏమైనా కరిగిద్దామో 4 రోజులు చూడండి సార్ అన్నాను. సార్ వాళ్ళు గట్టిగా లేదండి, ఇంజక్షన్ వల్ల కరిగినా కూడా నీకు మళ్ళీ వచ్చే ప్రాబ్లం ఉంది, తీసేద్దాం పూర్తిగా అన్నారు. సార్ మీరు ఎలా చేస్తే అలా చేద్దాం సార్ అన్నాను. చేసేసారు. ఇప్పుడు బాగుంది సార్. నాకు సారు రెడ్డి సారు, శరత్ చంద్ర సారు అందరూ నాకు సహకరించిన సార్లందరికీ కృతజ్ఞతలు సార్. నాకు మాట్లాడటం పెద్దగా తెలియదు సార్. ఇతనికి చేయడం జరిగింది. సివియర్ పెయిన్ అన్నమాట కాలికి వచ్చి దాదాపు ఒక 3 to 4 days ఇంజెక్షన్ ఇచ్చాము. ఇచ్చినా కానీ బట్ పెయిన్ అనేది అట్లానే ఉంది. చెప్పాము, చూసి ఇట్లా ఉంది బాబు ప్రాబ్లమ్, ఈ విధంగా చేద్దాము, మీరు ఓకే అంటే చేద్దామండి, లేదు అనుకుంటే వెయిట్ చేద్దాం అన్నారు. కాకపోతే వాళ్ళు ఓకే చేయటం జరిగింది. దాని తర్వాత మనం సింపుల్ ఈయనకి చేస్తున్నప్పుడు కూడా ఎటువంటి పెయిన్ కూడా ఏమీ లేదు సార్. మత్తు కూడా ఏమి లేదు, మత్తు ఇవ్వడం జరగదు, ఎటువంటి పెయిన్ కూడా ఉండదు. అది ఇంజక్షన్ ఇవ్వటం వల్ల కానీ ఆ సక్షన్ చేయటం వల్ల కానీ ఎటువంటి పెయిన్ ఉండదు మనకి. ఓన్లీ లోకల్ అనస్థీసియా, ఎక్కడైతే మనం క్యాథెటర్ పంపిస్తాం అక్కడ చిన్న లోకల్ అనస్థీసియా ఇచ్చి మనం చేసినట్లయితే ఎఫెక్టివ్ గా చేయగలుగుతాం. మరుసటి రోజు నడవడం జరిగింది. వారం రోజులు బాధపడ్డాను సార్. మర్నాడే చేసిన మర్నాడే నడవగలిగాను సార్. ఇప్పుడు ఒక స్టెప్ మెట్లు కూడా ఒక ఫ్లోర్ స్టెప్స్ ఎక్కి వచ్చాను ఇక్కడికి. అంటే యూజువల్ గా మనకి దాని క్యాథెటర్ కాస్ట్ ఉండిద్దండి, దాదాపు 1.5 lakhs దాకా ఉండిద్ది. ఆ మెషిన్ అని చూసుకుంటే ఇట్స్ అరౌండ్ 1.7, 1.8 దాకా ఉండిద్ది. ఇన్సూరెన్స్ ఈజ్ అవైలబుల్ అనుకోండి, బెటర్ ఇన్సూరెన్స్ వెళ్ళిపోవడం. కాకపోతే ఫ్యూచర్ లో మనకి ఏంటంటే ఎక్కువ జరుగుతున్నప్పుడు ఆ క్యాథెటర్ ఎట్లాగైతే సెల్ ఫోన్ మొదట్లో వచ్చినప్పుడు చాలా కాస్ట్ ఉండేది, ఏ విధంగా అయితే దాని కాస్ట్ రిడక్షన్ అవుతా వచ్చిందో అదే విధంగా మనకి ఎక్కువగా జరుగుతున్నాయి అనుకోండి,
దాని యొక్క ఎక్స్పెన్సెస్ కూడా తగ్గి ఆటోమేటిక్గా మనకి అవైలబుల్ ఉండటానికి ఆస్కారం. ఇది ఆరోగ్యశ్రీలో ఇది ఆరోగ్యశ్రీలో లేదు సార్, మా అబ్బాయి జాబ్ సార్ ఇన్సూరెన్స్ కేసు మీద. గుంటూరులోని అమృత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అత్యాధునిక పద్ధతిలో ఆపరేషన్ జరిగింది. ఈ మేరకు మోకీళ్లు సమస్యతో ఓ రోగి ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షలు జరిపిన వైద్యులు మోకీళ్లు మార్చాలని నిర్ధారించారు. అయితే సంప్రదాయంగా వస్తున్న ఇంప్లాంట్ తో కాకుండా అత్యాధునిక ఇంప్లాంట్ అమర్చి విజయవంతంగా తీర్చారు. ప్రముఖ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ మద్ది వినోద్ కుమార్ తో కూడిన వైద్యుల బృందం ఈ సర్జరీ పూర్తి చేశారు. ఈ సర్జరీ వివరాలను డాక్టర్ వినోద్ కుమార్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. రోగికి సెరామిక్ ఇంప్లాంట్ అమర్చి మోకీళ్ల మార్పిడి జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు గోల్డ్, టైటానియం ఇంప్లాంట్లు మాత్రమే మోకీళ్లు మార్పిడి కోసం ఉపయోగించారని తెలిపారు. అయితే వీటి లైఫ్ కేవలం 20 సంవత్సరాలు మాత్రమే ఉంటుందని తెలిపారు. జీవితాంతం మోకీళ్లు సక్రమంగా పనిచేయాలంటే సెరామిక్ ఇంప్లాంట్ ఉపయోగించడమే సరైన విధానం అని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోకైనా గుంటూరు అమృత హాస్పిటల్లో తొలిసారిగా సెరామిక్ ఇంప్లాంట్స్ అమర్చి మోకీళ్లు మార్పిడి సర్జరీ చేయడం జరిగిందని తెలిపారు. గుంటూరు అమృత హాస్పిటల్లో ఒక రెవల్యూషనరీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేశాము. నీ రీప్లేస్మెంట్ మామూలుగా మనకి అందుబాటులో దొరికేదానికన్నా మోస్ట్ అడ్వాన్స్డ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసాము. దీన్ని సెరామిక్ నీ రీప్లేస్మెంట్ అంటారు. మామూలుగా రెగ్యులర్గా అమర్చే మోకాల్ ఇంప్లాంట్ కంటే చాలా అత్యాధునికంగా జరుగుతుంది. ఇది ఫస్ట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మనమే అమృత హాస్పిటల్లో లాంచ్ చేశాము. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మామూలు ఇంప్లాంట్ కంటే ఇది ఎక్కువ లైఫ్ వస్తుంది, ఎక్కువ మన్నిక ఉంటుంది. ఏమైనా ఎలర్జీస్ ఉన్నా కానీ ఎలర్జీస్ నివారించవచ్చు. ఇన్ఫెక్షన్స్ కూడా మనకి చాలా తక్కువగా ఉంటాయి, 1 in 100లో తక్కువ ఉంటాయి. తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత నొప్పులు కానీ దానివల్ల వచ్చే ఫిజియోథెరపీ కానీ తక్కువగా చేసుకునే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 10 రోజుల్లో నడవాల్సింది మనం ఇవాళ ఆపరేషన్ చేసిన నెక్స్ట్ రోజే మనం నడిపి చేస్తాము, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇప్పటిదాకా మనం కోబాల్ట్, క్రోమియం కానీ గోల్డ్ అని వినే ఉంటారు, అవి వాడటం. దానికంటే 100 రెట్లు ఎక్కువ మన్నితో ఉంటుంది. గతంలో వాడిన వాటికి ఏంటంటే మెటల్ కంప్లీట్ మెటల్, స్టీల్ వాడతాం, టైటానియం వాడతాం. వాటి వల్ల కొంతమందికి ఎలర్జీస్ వస్తూ ఉంటాయి. ఇది కంప్లీట్ సెరామిక్ అంటే మనం పింగాణి, సో న్యాచురల్ సబ్స్టెన్స్ అనమాట. దీనివల్ల మనకి ఎటువంటి ఎలర్జీస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమీ రావు. గుంటూరులో ఫస్ట్ ఇదే వాడతాం మనం. ఇండియాలోనే ఇది 5th నీ వాడటం. దీని మీద ఒక 10 సంవత్సరాలు రీసెర్చ్ జరిగింది. 10 సంవత్సరాల రీసెర్చ్ తర్వాతే మనకి లాంచ్ చేస్తారు. లాంచ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు మొదటిగా ఆంధ్రప్రదేశ్లో మన హాస్పిటల్లో యూజ్ చేయడం జరిగింది. గుంటూరు లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద చారువాక యూత్ సొసైటీ అధ్యక్షుడు డేవిడ్ విలియమ్స్ 57వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్, క్రైస్తవ రాష్ట్ర అధ్యక్షులు జోజిబాబు, ఆంధ్ర టుడే పత్రిక ఎడిటర్ సాయి ప్రసాద్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుచాడలు నడిచే వ్యక్తి కాబట్టి ఈ పుట్టినరోజు వేడుకకు కేక్ కటింగ్ అంబేద్కర్ పాదాల కింద జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర టుడే ఎడిటర్ బెజ్జం సాయి ప్రసాద్, దళిత మాల మహానాడు అధ్యక్షులు స్టాలిన్ బాబు, జ్యోతిబాబు, కిషోర్, దళిత నాయకులు పాల్గొన్నారు. ఆయన కొంతమంది చెప్పుకుంటారు.
నాయకుడు క్రైస్తవ నాయకుడు మరి దళితులందరినీ ఏకం చేసి ఈ యొక్క అంబేద్కర్ చార్టీ దగ్గర అందరికీ జన్మదిన వేడుక జరిపించే గొప్ప నాయకుడు డేవిడ్ విలియమ్స్ గారు. వారికి ఈరోజు అందరూ దళిత సంఘాలు క్రైస్తవ సంఘాలు అందరూ కలిసి వారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు చేయడానికి మేము అందరం హాజరవడం జరిగింది. మరి డేవిడ్ విలియమ్స్ గారు మరి ప్రతి కార్యక్రమంలోని ఎవరు ఏ ఆపదలు ఉన్నా కానీ క్రైస్తవులు కానీ దళితులు కానీ ఏ సమస్య ఉన్నా కానీ ముందుండి నేను ఉన్నానని చెప్పేసి ఉండి అందరికి సహకరిస్తూ మరి అందరినీ ఏకం చేసిన గొప్ప వ్యక్తి డేవిడ్ విలియమ్స్ గారు. వారికి ఈ దళిత సంఘాల తరఫున క్రైస్తవ సంఘాల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెలుసున్న వ్యక్తి, మానవతావాది, అభ్యుదయవాది, దావీదు భక్తుడు, కులేతుని ఒక రాయితో కొట్టినట్టు ఈ యొక్క గుంటూరు ప్రాంతంలో డేవిడ్ గారు తనదైన శైలిలో దళితులందరినీ ఏకం చేసి ఎక్కడైతే సమస్య ఉంటుందో, ఎక్కడైతే బాధ ఉంటుందో, ఎక్కడైతే కన్నీళ్ళు ఉంటాయో నేనున్నాను దావీదునని ఒక కేకతో ఈ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఈ పూర్వ ప్రజల మధ్య ప్రతి ఒక్క అంబేద్కర్ వాది, ప్రతి ఒక్క అభ్యుదయవాది, కమ్యూనిస్ట్ వాదులు ఎవరైతే పుడతారో వాళ్ళని ఘనంగా సన్మానిస్తూ ఈరోజు గుంటూరు పురవీధుల్లో పుర ప్రజల మధ్య హృదయాల్లో పాతిపోయిన డేవిడ్ విలియమ్స్ గారికి ఈరోజు స్కోప్ ఫౌండేషన్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు వారికి ఆరోగ్యం ఇవ్వాలని ఈ ఉద్యమాన్ని ఇలాగే మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి నాకు గ్రీటింగ్ చెప్పినటువంటి ప్రతి ఒక్కరికి, అదే విధంగా ఈరోజు మరి అన్నగారు అన్నవరపు కిషోర్ గారు, అలాగే మరి బండమూడి చాలిబాబు, బొత్తుల అనిలు, మరి డాక్టర్ కొండలరావు గారు, మా జ్యోతిబాబు అన్న గారు, మరియు నల్లపు నీలాంబరం గారు, ఇంకా ఎంతోమంది సహోదరులు నాకు మరి ఈరోజు ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినందుకు మరి మీ అందరికి కూడా జైభీములు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు మా బావమరిది పొలగాని భాస్కరరావు గారు, నిర్మల వాళ్ళు కూడా వచ్చి మరి నన్ను అభినందించినందుకు ధన్యవాదాలు. అలాగే మా బావగారు కొండపల్లి విల్సన్ గారు, అలాగే మరి నామతోటి శంకర్రావు గారు, మా మరదలు మరి కైలా జయసుధా గారు, ఇంకా పేరు పేరున చాలా మరి మా అన్నగారు ఓర్సు ప్రేమరాజు గారు, అలాగే వేసా జ్ఞానరాజు గారు, మరి బోరుగడ్డ పాల్ గారు, మరి మేళం సునీల్ గారు, ఇంకా కసుకుర్తి డానియల్ రతన్రాజు గారు నా ఫ్రెండ్, చిన్ననాటి ఫ్రెండ్, అలాగే మేళం సునీల్ ప్రకాష్ గారు, మరియు ఈరోజు ఈ కార్యక్రమం మరి కేక్ విషయంలో కానీ మరి నా చిరకాల మిత్రుడు ఆంధ్ర టుడే ఎడిటర్ బెజ్జం సాయి ప్రసాద్ గారు, అలాగే మా 30 సంవత్సరాల నుంచి ఉద్యమంలో పాల్గొన్నటువంటి డాక్టర్ ఎండ్రపాటి సాంబశివరావు గారు, అలాగే చింటూ గారు ఇంకా చేస్తా ఉన్నాము. ఈరోజు మరి ఇది ఎందుకు పెట్టామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి రాజ్యాంగం రాసి మరి వారి హక్కుల కోసం మరి మనం ఎంతో చేశారు కాబట్టి కావాలని ఆయన పాదాల దగ్గర ప్రతి ఒక్క పుట్టినరోజు చేయాలనేది కాన్సెప్ట్ తీసుకున్నాం. మరి భవిష్యత్తులో కూడా అలాగే చేస్తానని తెలియజేస్తూ మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక జైభీములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టి ఆటో నగర్ ఏర్పాటు విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోషయ్య తెరపైకి తెచ్చినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు దుయ్యబట్టారు. ఏపీఐఏసీ అనుమతులు లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా ఓ ప్రైవేటు వ్యక్తులు 2 ఎకరాల భూమిలో ఏ విధంగా ఆటో నగర్ ఏర్పాటు చేస్తారని వారు నిలదీశారు. 4.5 ఏళ్లుగా తత్సారం చేస్తూ వచ్చిన ఆటో నగర్ ఏర్పాటు గత సంవత్సరం భవన్ నారాయణ స్వామి దేవస్థానం 20 ఎకరాల భూములలో ఆటో నగర్ ఏర్పాటు చేస్తున్నట్లు అనుమతులు సైతం వచ్చినట్లు స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోషయ్య ఆటో నగర్ కార్మికులకు మోసం చేశారని, తిరిగి ఎన్నికలు సమీపిస్తుండటంతో వారిని మభ్యపెట్టేందుకు ఆటో నగర్ విషయం తెరపైకి తెచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాల వెంకటేశ్వరరావు, బుర్రు రామారావు, షేక్ బాజీ సాహెబ్, పఠాన్ ఫిరోజ్ ఖాన్, అహ్మద్ ఖాన్, బండ్లమూడి బాబురావు తదితరులు పాల్గొన్నారు. నిన్న పొన్నూరు పట్టణంలో సోషల్ మీడియా ద్వారా మన విడుపురోలు డంపింగ్ యార్డ్ ఎదురు కొత్త ఆటో నగర్ ఏర్పాటు చేస్తున్నట్లుగా మీడియాలో చూడటం జరిగింది. వాస్తవంగా 1 సంవత్సరం క్రితం పొన్నూరు శివారులోని శ్రీ సాక్షి భావనారాయణ స్వామి దేవస్థానానికి చెందిన 20 ఎకరాల భూమిని అందులో ఆటో నగర్ ఏర్పాటు చేస్తున్నట్లు దేవస్థాన పాలక మండలిలో
తీర్మానం చేసి దేవాదాయ శాఖకు పంపించడం జరిగింది. అదే ప్రదేశంలో ఆటోనగర్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ఎమ్మెల్యే కిలార్ రోసే గారు అప్పుడు ప్రకటించడం జరిగింది. అయితే ఆ సదరు దేవస్థానంలో ఆటోనగర్ ఏర్పాటు చేయటాన్ని తెలుగుదేశం పార్టీ వారు వ్యతిరేకిస్తున్నట్లుగా అప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లటం జరిగింది. వాస్తవంగా ఆ 20 ఎకరాల్లో 2 భాగాలుగా చేసి కేవలం 9 ఎకరాలే ఆటోనగర్ కానీ మిగతా 10 ఎకరాలు వేరే దానికని చెప్పి 2గా. ఈరోజు పొన్నూరులో చాలా విచిత్రాలు జరుగుతూ ఉన్నాయి. మరి రోసీ గారు కొత్త నాటకాన్ని ప్రవేశపెట్టారు. రోసీ గారు ఎమ్మెల్యేగా ఎన్నికైనాక నా వాగ్దానంలో ఒకటి ఆటోనగర్ నేను నిర్మిస్తున్నాను అని చెప్పి భావనారాయణ స్వామి దేవాలయంలో దానికి సంబంధించిన భూమిని ఒక 20 ఎకరాలు తీర్మానం చేయించి మరి ప్రభుత్వానికి పంపి అక్కడ నేను ఏర్పాటు చేస్తున్నానని చెప్పారు. మరి అదేవిధంగా దాంట్లో కౌలు రైతులు ఉన్నారు. ఎప్పటి నుంచో కౌలు చేసుకున్నటువంటి రైతుల్ని వాళ్ళని బలవంతంగా కూడా తొలగించారు, బయటికి పంపించేశారు. మరి ఇంతవరకు అలాంటిది ఏమీ లేదు. మరి మన నరేంద్ర కుమార్ గారు ఆటోనగర్ ఏర్పాటు చేయాలనేది ఆయన ఉద్దేశం. ఆయన కూడా సంతోషం. కానీ ఈరోజు పొన్నూరు పట్టణంలో కొత్త నాటకానికి తెరదించిన ఇలారి వెంకట రోసయ్య గారు గత 2019 ఎన్నికల్లో కాడుంచి ఆటోనగర్ సమస్య మా మధ్య ఉన్న సమస్య అది. ఆ సమస్యకి గత 1 సంవత్సరం కింద భావనారాయణ స్వామి ఆలయం భూములు దాదాపు 20 ఎకరాల్లో 10 ఎకరాలు ఆటోనగర్కి, మిగతా 10 ఎకరాలు షాపింగ్ కాంప్లెక్స్ అని ఒక అబద్ధపు జీవో తీసుకొచ్చి ఆ రోజు ఆటోనగర్ కార్మికులకి మోసం చేయడం జరిగింది. ఇలాగే ఈరోజు పొన్నూరు నిడుపురోల్లో డంపింగ్ యార్డ్ ఎదురున అక్కడ పందులు బొల్ల అనే ముందు ఒక ప్రైవేట్ వ్యక్తికి దాదాపు ఒక 8 ఎకరాలు పొలం ఉండటం జరిగింది. ఆ 8 ఎకరాల్లో 2 ఎకరాలు ఆటోనగర్కి ఇస్తాము. దానికి కొలతలు ఎలా అంటే 1 సెంటు కానివ్వండి, 1/2 సెంటు కానివ్వండి, ఆ సెంటు 1/2 సెంటు భూమి వాళ్ళు ఏం చేసుకుంటారు? లీగల్ సెల్ రాష్ట్ర స్థాయి సమావేశం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ 2 నెలల్లో మనం ఎన్నికలను ఎదుర్కోబోతున్నామని, అన్ని స్థాయిలో క్యాడర్ను ఇందుకు సన్నాహం చేయాలని, ప్రతి పార్లమెంటు నియోజకవర్గాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేశామని, ఈ ఎన్నికలు బీజేపీకి మెరుగైన ఫలితాలు వస్తాయని, పొత్తు మీద నిర్ణయం అనేది కేంద్ర పెద్దలు నిర్ణయం చేస్తారన్నారు. వారి ఆదేశాలు వచ్చే వరకు బీజేపీ బలోపేతం చెందేలా ప్రతి కార్యకర్త నిబద్ధతతో ఎన్నికల్లో పనిచేసే విధంగా తయారుగా ఉంటామన్నారు. కార్యకర్తలందరూ మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి మెరుగైనటువంటి ఫలితాలు తీసుకురావాలి అనేటువంటి దృష్టితోటి ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ నడుం బిగించి పనిచేయడానికి సన్నద్ధంగా ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం. పొత్తు అనేటువంటి అంశం ఎలాగున్నా, ఎందుకంటే పొత్తు మీద నిర్ణయం అనేది మా పైన నాయకత్వం, ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వం చేయాలి. కాబట్టి మనం పొత్తు విషయాన్ని పక్కన పెట్టి సంఘటనాత్మకంగా మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి అనేటువంటి విషయం మీద, అంటే పునాది ఏదైతే ఉంటుందో బూత్ కమిటీలు కావచ్చు, మండలి కావచ్చు, అదేవిధంగా జిల్లాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ప్రతి కార్యకర్త కూడా నిబద్ధతతోటి పనిచేస్తూ సంఘటనాపరమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేసుకోవడం మీద దృష్టి కేంద్రీకరించినటువంటి నేపథ్యం కనుక ఆ రకమైనటువంటి ఆలోచనతోటి ప్రతి కార్యకర్త పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మెరుగైనటువంటి ఫలితాలని సాధిస్తుంది అని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నటువంటి మాట. ఇవాళ దానిలో అంతర్భాగంగానే ఏదైతే పార్టీలో లీగల్ సెల్ ఉంటుందో, అంటే లాకి సంబంధించినటువంటి అంశాలు, కార్యకర్తలు కనుక ఇబ్బందుల్లో పడితే కార్యకర్తల్ని ఏ విధంగా మనం రక్షించుకోవాలి, వారికి రక్షణగా నిలవడం మాత్రమే కాకుండా కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని కూడా నింపే దిశగా,
అడుగులు వేయాలి అనేటువంటి ఆలోచనతోటి మా పార్టీలో సంస్థాగతంగా కూడా మాకు ఒక లీగల్ సెల్ అనేది రాష్ట్ర స్థాయి నుండి కింద జిల్లా స్థాయి మండల స్థాయి వరకు ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఎన్నికలకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ విషయాల్ని కూడా చర్చించుకోవడానికి ఇవాళ ఈ యొక్క లీగల్ సెల్కి సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి జిల్లా నుండి కూడా ఈ లీగల్ సెల్లో ఇంతకుముందు పనిచేసినటువంటి వారు, అదేవిధంగా ఇవాళ లీగల్ సెల్ కన్వీనర్గా ప్రతాప్ రెడ్డి గారు జిల్లాలకు వెళ్ళినటువంటి సందర్భంలో ఎక్కడైతే లేరో అక్కడ భర్తీ చేసుకుని కూడా ఇవాళ వారందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ప్రతి జిల్లా నుండి కూడా ఇవాళ ఇక్కడ రిప్రజెంటేషన్ అనేది ఉన్నటువంటి విషయం. అయితే ఈ సందర్భంలో ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏలూరు రోడ్ చుట్టుకుంట అనిల్ న్యూరో ట్రామా సెంటర్ 5వ వార్షికోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 6, 7 తేదీలలో ఉచితంగా మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు నిర్వహించిన క్యాంపును సుమారు 250 మంది వరకు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎండి జనరల్ మెడిసిన్, డిఎం న్యూరాలజీ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ దేవరబోయిన మాట్లాడుతూ హాస్పిటల్ ప్రారంభించిన 5 ఏళ్ల కాలంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించి వారి ఆదరాభిమానాలు చొరగొనుతున్నామని అన్నారు. ఈ రోజు రేపు నిర్వహించి వైద్య శిబిరాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ నెల 10, 11వ తేదీలలో భవానీపురం శ్రావణి హాస్పిటల్స్ నందు కూడా మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఈరోజు అనిల్ న్యూరో ట్రామా సెంటర్ 5వ వార్షికోత్సవం సందర్భంగా మనం ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది మనం హాస్పిటల్ పెట్టి 5 ఏళ్ళు మనం గడిచి చాలా సర్వీసెస్ మనం విజయవాడ నగర ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగానే మనం అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్ మనం నడుపుతున్నాము. అది గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ టీమ్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది కూడా క్లౌడ్ ఫిజిషియన్ అని కొత్త కాన్సెప్ట్తో నడుస్తుంది. సో మనం బ్రెయిన్ అండ్ అలానే క్రిటికల్ కేర్ కేసెస్, యాక్సిడెంట్ కేసెస్ కానీ ఇలాంటివి చాలా తక్కువలో అందరికీ అందుబాటులో వైద్యం అందిస్తున్నాము. మా మీద నమ్మకం ఉంచుకున్న ప్రజలకి అలానే మాకు మీద చూపించిన లవ్కి చాలా థ్యాంక్స్ అండి. ఇలానే స్ఫూర్తితో మనం ముందుకి వెళ్తూ ఎన్నో ఫెసిలిటీస్ని తీసుకురావటం జరుగుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, వాళ్ళ అటెండర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లక్షణాలు తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. హార్ట్కి పెయిన్ ఉంటుంది కానీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తారు. కానీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు పెయిన్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళకి వీక్నెస్ ఉంటుంది కాబట్టి చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, అంటే హాస్పిటల్ రావడానికి. ఎట్లయితే ఇమీడియట్గా మనకి హార్ట్ అటాక్కి మనం రక్తం పలచబడే ఇంజెక్షన్స్ ఇస్తాం, అలానే బ్రెయిన్ స్ట్రోక్ కూడా చాలా మంచి మందులు వచ్చినాయి కానీ ఇమీడియట్గా హాస్పిటల్ రావాలి. సో ఈ లక్షణాలు ఏముంటాయి అంటే ఇమీడియట్గా బ్యాలెన్స్ కోల్పోవటం, అలానే చూపు మందగించడం సడన్గా, అలానే ఫేస్ కాళ్ళు కానీ స్పర్శ కోల్పోయి వీక్నెస్ రావటం, అలానే మాట పడిపోవటం. ఈ లక్షణాలు మీరు ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి వితిన్ 3 hours హెల్త్ క్యాంపు 6, 7 ఫిబ్రవరిన మనం నిర్వహించడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మరింత ప్రజలు గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగంట్ల రాము ఆధ్వర్యంలో లింగవరం కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం జనసేన టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ రాము మాట్లాడుతూ నియోజకవర్గంలో అధికార వైసీపీ పార్టీకి కంచుకోట లాంటి లింగవరంలో ఆ పార్టీకి బీటలు పడుతున్నాయని వీధి వీధిన యువకులు, ప్రజలు మరియు మహిళలు మంగళ హారతులు, పూల మాలలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగెడ్డ శ్రీకాంత్, యలవర్తి శ్రీనివాసరావు, రూరల్ అధ్యక్షుడు వాసే మురళి, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నిమ్మగడ్డ సత్యసాయి, గాదిరెడ్డి చిరంజీవిరెడ్డి పాల్గొన్నారు. వెల్కమ్ టు తెలుగుదేశం పార్టీ. చాలా దారుణం అమ్మా, నేను వెళ్ళిపోతాలే.
అదే ఈ పట్టీల మీద రైతు ఒక్క నిమిషం మాట్లాడు. ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం తీసుకుని మనం భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో మా పొందుపరిచిన అంశాలన్నీ ప్రజలకు తెలియజేస్తా లింగవరం గ్రామంలో పర్యటించడం జరుగుతుంది. తెలుగుదేశం జనసేన ఉన్న ముఖ్య నాయకులు అందరూ ముందుకొచ్చి మాతో పాటు నడుస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ లింగవరం గ్రామంలో అద్భుతమైన స్వాగతం లభిస్తుంది. ప్రజలందరూ ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు కానీ, ముఖ్యంగా మన ఎమ్మెల్యే చేసిన అరాచకాలు కానీ అన్నిటినీ గుర్తుపెట్టుకుని మాకందరూ వివరిస్తూ ఉన్నారు. ఈ అత్యంత ఎక్కువ భూ కబ్జాలు, భూమికి సంబంధించిన లిటిగేషన్స్ ఈ లింగవరం గ్రామంలో చాలా జరిగినాయని చెప్పేసి వివరించడం జరుగుతూ ఉంది. ఈ మొత్తానికి న్యాయం చేస్తామని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాము. చిరంజీవి రెడ్డి గారు చెప్పినట్టు మన చాకల చెరువు కానీ అదేనా కానీ, అలాగే లేఅవుట్ 32 ఎకరాల లేఅవుట్ గురించి కానీ, అలాగే ఇక్కడికి రావాల్సిన లింగవరాన్ని గుడివాడిని కనెక్ట్ చేస్తూ ఉన్న బ్రిడ్జ్ కానీ వెంటనే రాగానే చేపెడతామని చెప్పేసి మీ అందరికి కూడా మాటిస్తూ ఉన్నాం. ఇదే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకం ఉంది అని చెప్పడానికి, ఈ వ్యవస్థలన్నీ ఈ ప్రభుత్వం ఎంత పాడు చేసిందని చెప్పడానికి సొంత పార్టీ గ్రామ ప్రెసిడెంట్లు అసెంబ్లీ ముట్టడికి తయారయ్యారంటే ఎంత దారుణమైన వ్యవస్థ నడుస్తూ ఉంది. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఏదైనా కానీ ప్రెసిడెంట్ అంటే ఒక వాల్యూ ఉండేది. ఇంతకుముందు గ్రామ ప్రెసిడెంట్ అంటే ఒక వాల్యూ ఉండేది, ఆయనకు బోల్డని పవర్స్ ఉండేవి, చెక్ పవర్ కూడా ఉన్న ఏకైక ప్రజానాయకుడు గ్రామ ప్రెసిడెంట్. అలాంటి ప్రెసిడెంట్ని పవర్స్ అన్నీ తీసేసి వాళ్ళని ఏమీ కాకుండా ఆట బొమ్మల కింద నుంచోబెట్టి వాళ్ళతో బోళ్ళతో ఖర్చు పెట్టి గెలిపించారు. మళ్ళీ అందరితో వాళ్ళు అయినా కానీ ఆట బొమ్మల కింద అయిపోయి, అంటే వాలంటీర్ వ్యవస్థ కంటే దారుణమైన పరిస్థితి. ధీరిసం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విన్నర్స్ కోచింగ్ సెంటర్ నందు 50 మంది పేద విద్యార్థులకు కాంపిటేటివ్ కోచింగ్ ఇప్పించడం జరిగింది. కోచింగ్ తీసుకున్న విద్యార్థుల్లో ఒకరైన కల్లేపల్లి నవీన్ ఎస్ఐ జాబ్ కు సెలెక్ట్ అవడం జరిగింది. సెలెక్ట్ అయిన విద్యార్థి ఈ రోజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయం చేసిన తిరువూరు మాజీ ఎమ్మెల్యే ధీరిసం పద్మజ్యోతి సుధాకర్ దంపతులను తిరువూరులో గల క్యాంప్ కార్యాలయం నందు కలిసి మీరు చేసిన హెల్ప్ వల్ల ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగం పొందగలిగారని వారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఎస్ఐ జాబ్ కొట్టిన కల్లేపల్లి నవీన్ ను పద్మజ్యోతి దంపతులు సన్మానించి ఉన్నత శిఖరాలను అవరోధించారని ఆకాంక్షించారు. ఇబ్బంది అయిన పరిస్థితిలో సార్ వాళ్ళు మన పద్మజ్యోతి గారు మేడం గారు సుధాకర్ సార్ గారు కూడా అక్కడికి వచ్చి ఒక 50 మందికి ఉచితంగా కోచింగ్ మేము ఇప్పిస్తాం, వాళ్ళకి మేము పే చేస్తాం అని చెప్పేసి ఆ 50 మందిలో నేను ఒకసారి సార్ అట్లా కోచింగ్లో మళ్ళీ స్టాండర్డ్ అయ్యింది. అట్లా చదువుతున్నప్పుడే నాకు రైల్వేలో ఒక ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత ఇంకొక 6 నెలలకు మళ్ళీ ఎస్ఐ ఉద్యోగం వచ్చింది. ఎస్ఐకి సెలెక్ట్ అయ్యాను. అయిన తర్వాత కూడా కొన్ని అవాంతరాలు ఎదురైంది. ఆ టైంలో సార్ ఫోన్ చేసినప్పుడు నిజంగా దేవుళ్ళలాగా మాకు సారు చాలా హెల్ప్ చేశారు. అంటే నిజంగా చాలా గొప్ప విషయం. చాలా థ్యాంక్స్ సార్. దానికి మేడం థ్యాంక్స్ మేడం. అప్పుడే నిజంగా చాలా కృతజ్ఞతగా ఉంటాను సార్కి. ఆ టైంలో మాకు చాలా అండగా ఉన్నారు. ఒక్క ఫోన్ కాల్తోనే మాకు రిసీవ్ చేసుకొని మాట్లాడి అన్నీ చేసి పెట్టేశారు అన్నమాట. సారు చాలా ఉపయోగకరంగా ఉన్నారు. నేను ఎస్సీనే. సార్ మాకు చాలా హెల్ప్ చేశారు. కోచింగ్ సెంటర్ విషయంలో కూడా 50 మంది విద్యార్థుల్లో చాలామంది రైల్వేకి సెలెక్ట్ అయ్యారు. మేము రైల్వేలోనే 6-7 చేస్తున్నాం సార్. ఆ తర్వాత ఎస్ఐకి కూడా సెలెక్ట్ అయ్యాం. అయితే జాబ్ మాత్రం అప్పటికే ఇంకొక అబ్బాయికి వచ్చింది.